హలో హాయ్ నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి. ఈ వీడియో చూసే ముందర ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది నొక్కారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుందండి. ఎప్పుడు ఫ్రీ ఉన్నా ఆ వీడియో అయితే ఓపెన్ చేసుకొని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ పీతల క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి పీతలు క్లీన్ చేయడము, వండడము. ఇంత పెద్ద పీతలు లైవ్లో చూడడం అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటికి మొత్తం కాళ్ళకి రబ్బర్ బ్యాండ్స్ వేసి తీసుకొచ్చారండి. ఇవి బతికున్నప్పుడు వాటికి దగ్గర పోవడానికి కూడా మస్తు అంటే మస్తు భయం అవుతుంది కదా. అట్లాంటిది ఇప్పుడు అవి బ్రతికిలేవు. అవన్నీ నిదానంగా క్లీన్గా అవన్నీ ఒకదానికొకటి రబ్బర్ బ్యాండ్ అన్నీ తీసేసి పక్కకి పెట్టుకుంటున్నాను. దాంట్లో ఒకటి అన్నిటికంటే పెద్దది కింగ్ క్రాబ్ ఉన్నదండి. నాకు మస్తు అంటే మస్తు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా నేనైతే. ఫస్ట్ టైం ఇలా చూడడం కానీ క్లీన్ చేయడం కానీ. ఎప్పుడు అనుకునేదానండి నేను యూట్యూబ్లో చూసినప్పుడు నాకు తెలిసింది పీతలు తింటే చాలా హెల్దీ అని, మంచిదని చెప్పేసి. అందుకోసమని నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు పీతల కర్రీ అని, పీతల ఇగురు అని నాకు మస్తు అంటే మస్తు నోరు ఊరుతుండే. కాకపోతే ఎప్పుడు ఛాన్స్ రాలేదండి వండడం కానీ. తిన్నా, కాకపోతే ఫస్ట్ టైం తిన్నాను. ఎంత ఎగ్జైటింగ్గా తినాలని అనిపించేదో నాకు మళ్ళీ ఈ పీతల మీద అంత విరక్తి పుట్టిందండి. ఎందుకంటే నేను తమిళనాడు ట్రిప్కి వెళ్ళినాను ఒక 10 days. తమిళనాడు ట్రిప్పులో అక్కడ బీచెస్ ఉంటాయి కదా దగ్గరలో. డైలీ అండి మా తమ్ముడు తీసుకెళ్ళిండు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు డైలీ ఖచ్చితంగా క్రాబ్స్ పెడుతుండే. క్రాబ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ పక్కా పెడుతుండే వాళ్ళు. వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ చేస్తుండే అండి. అసలు విరక్తి కంటే అసలు ఎట్లా అంటే లైఫ్లో తినొద్దురా నాయన అనిపిస్తుండే. కాకపోతే మనం ఊరుకుంటామో తినొద్దు అని అనుకుంటాం, కాకపోతే మనం ఎందుకు ఊరుకుంటాం? ఊరుకోము కదా. అది చూసినప్పుడు మళ్ళా ప్రాణమంతా కొట్టుకుంటుంది కదా. నేను అంతే అండి, తినను అని చెప్తా. కాకపోతే ఇవి చూడగానే అసలు మస్తు అంటే మస్తు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి మంచిగా నేనే క్లీన్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే ఇవి క్లీన్ చేస్తేనేమో తినరు, తింటేనేమో అవి క్లీన్ చెయ్యరు. నేనేంటంటే మంచిగా మనస్ఫూర్తిగా క్లీన్ చేసుకుంటా, అదే చేతితోటి వండుకొని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తింటా అండి. చాలా అంటే చాలా హెల్దీ. చికెన్, మటన్ కంటే కూడా ఇది పీతల కర్రీ వండుకొని తినండి, డైజెషన్ అవుతుంది. ప్లస్ చాలా హెల్దీ కూడా అండి. ఎంత బాగుంటుంది అంటే టేస్ట్. ఒకసారి ఇలా అది కర్రీ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎలా వండానని చెప్పేసి. నేను వండిన పద్ధతిలో వండుకొని తినండి, అసలు ఉంటుంది అండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది పీతలు క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏం లేదు, ఆ పీతలను ఒక్కొక్కటి తీసుకొని కాళ్ళనన్నీ ఇట్లా ఇట్లా ట్విస్ట్ చేసినట్టు ఇట్లా లాగినామంటే అవి ఊడొచ్చేస్తాయి. అవి కాళ్ళని సపరేట్ చేసేసి పైన టెంకె ఉంటుంది, ఆ పెంకు లాంటిది అది ఊడవీకేసి జస్ట్ ఇట్లా లాగంగానే పైకి వచ్చేస్తుందండి. అది సపరేట్ చేసిన తర్వాత దానిపైన జస్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అది బ్లాక్ అదంతా తీసేసుకొని నీట్గా మంచిగా వాటర్ వేసుకుంటూ నీట్గా కడుక్కోవాలండి. అసలు మస్తు అంటే మస్తు స్మెల్ వస్తుంది. సీ ఫుడ్ కాబట్టి సముద్రంలో నుంచి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా నీసు వాసన వస్తుంది. మంచిగా శుభ్రంగా దగ్గరుండి మంచి క్లీన్గా కడుక్కోవాలి. ఇక్కడ చూసారా, మొత్తం మధ్యలో అదంతా పెంకంతా పైదంతా తీసేసి మొత్తం నీట్గా కడుక్కుంటున్నాను. కొన్ని గుడ్డు పీతలు కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఈజీ ప్రాసెస్. అమ్మో భయపడ్డా కానీ చాలా ఈజీ. నేను ఒక్కసారి ఏ పనన్నా చూస్తే నేను ఈజీగా చేసుకోగలనండి. ఎవరి మీద ఆధారపడి నేను వాళ్ళే చేయాలనేది అయితే ఇంటెన్షన్ నాకు అస్సలు ఉండదు. ఫస్ట్ టైం అయినా సరే నేను మస్తు క్లీన్ చేసుకున్నా. ఇది అన్నిట్లోకెల్లా ఇది పెద్ద క్రాబ్ అసలు. కాకపోతే అవి పార్సల్ వచ్చేటప్పుడే ఒక సైడ్ కాలు మొత్తం విరిగిపోయి వచ్చేసినాయి. నేను అవి మంచిగా క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీ అది. అమ్మో ఫస్ట్ ఎవరు చేయలేని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేటోళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
మస్తు అంటే మస్తు అనిపించింది నాకు, మస్తు హ్యాపీ అనిపించిందండి. ఇలా పెద్దది కాబట్టి నేను 2 ముక్కలు అయితే చేసుకున్నాను. మీకు కావాలి అంటే చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా మంచిగా వండుకోవచ్చు. పులుసు ముక్కలకి కారం ఉప్పు పడుతుందా అని అంటే ఖచ్చితంగా పడుతుందండి. దేర్ ఈజ్ నో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు పులుసు పెట్టేటప్పుడు ఉప్పు కారాలు అవి ఏం పట్టవు కదా, అందుకోసం అని చెప్పేసి రోకల్ బండతోటి ఇట్లా ఒక దెబ్బ వేసుకున్నామంటే మంచిగా పులుసు అంతా పట్టేస్తుంది. ఇక్కడ ఉప్పు పసుపు నిమ్మకాయ పెరుగు అంతా వేసేసి మంచిగా నీసు వాసన అంత పోయేంత వరకు మంచిగా 2-3 సార్లు కడుక్కున్నామా అంటే నీసు వాసన అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మస్తు అంటే మస్తు అనిపించిందండి. ఓకే ఫ్రెండ్స్, మరి క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్ ఫ్రెండ్స్.